నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో, దేశం మొత్తం గూడా సీజేపీ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తుంది. సో, మనతో పాటు సిపిఐ పార్టీ నాయకులు రామకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇష్యూ మీద. సార్ నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్, ఇప్పుడు యువత తిరుగుబాటుతో దేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూలిపోతుంది అనిపిస్తుందా? ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వాన్ని కూల్చాలనే డిమాండ్తో ఇవాళ ఈ ఎజిటేషన్ నడవడంలే. ఎజిటేషన్ ప్రధానంగా నీట్ లీక్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి ఫెయిల్యూర్స్ పైన ప్రధానంగా ఇది జరుగుతూ ఉంది. అందులో వాళ్ళు స్పెసిఫిక్ డిమాండ్స్ కూడా పెట్టారు. ఈ లీక్కి బాధ్యుడైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఈ లీక్ ఫలితంగా దేశవ్యాప్తంగా 16 మంది విద్యార్థులు వారి విలువైన వారి యొక్క ప్రాణాలు కోల్పోయారు, సూసైడ్ చేసుకున్నారు. వారి కుటుంబాలకు ₹1,00,00,000 వరకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ఇతరేతర డిమాండ్స్ పైన వారు ముందుకొచ్చారు. కాబట్టి ఆ డిమాండ్స్కి పరిమితమే చేస్తున్నారు తప్పితే రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనో లేదా మరో దురుద్దేశంతో వారు ముందుకు పోవడంలే. కానీ బీజేపీ నాయకులు ఏమంటే దాన్ని చిరువలు పలువలు కల్పించడం వారి ఆశ్చర్యము. వారు ఏమంటే వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేస్తే సోషల్ మీడియాలో ఆయన గురించి ఈయన యాంటీ నేషనల్, యాంటీ హిందూ, ప్రో పాకిస్తానీ, ప్రో చైనా, ప్రో అమెరికా అన్ని రకాలుగా ఆయన మీద దుష్ప్రచారం చేశారు. మరి అంత దుష్ప్రచారం చేసిన వారు మంత్రులు స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి ఆయనకి నిన్న నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కాబట్టి తర్వాత మన కిషన్ రెడ్డి గారు తుకుడే గ్యాంగ్ అంతా కూడా ఇందులో చేరింది అన్నారు. కిషన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఒక ఉద్యమం వచ్చినప్పుడు అందులో లక్షలాది మంది విద్యార్థులు, యువకులు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పాల్గొంటున్నప్పుడు స్వచ్ఛందంగా ఆ ఉద్యమంలో పాల్గొంటూ ఉంటే నువ్వు తుకుడే గ్యాంగ్ అని లేదంటే వాళ్ళపైన ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే నేను గ్యారంటీగా చెప్తా మీరు తుక్కు అయిపోతారు. ఖచ్చితంగా మిమ్మల్ని తుక్కు చేస్తారు. ఎందుకంటే ఒక పార్టీ లేదా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషను లేదా ఒక మాస్ ఆర్గనైజేషను చేస్తున్న ఉద్యమం కాదు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, అదేవిధంగా విద్యార్థి విభజన సంఘాలు, మేధావులు, అదేవిధంగా ఎక్కడికక్కడ పేరెంట్స్ కూడా వారి అగని ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఉద్యమం రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో వారిచ్చిన వాగ్దానాలు ఇవి నెరవేర్చకపోగా మీరు ఎంతసేపు మత ప్రాతిపదిక పైన ప్రజల్ని విభజించి తద్వారా ఓట్లు పొంది మీరు అధికారాన్ని కొనసాగించడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు మీరు అత్యంత నీచమైన స్థాయికి దిగజారుతూ ఉన్నారు. దానికోసం మీరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ఉన్నారు, పార్టీలను చీలుస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని పాతి పెడతా ఉన్నారు. మీరు పరిపాలన అంతా కూడా వదిలిపెట్టేశారు. ఇప్పుడు మీరు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 82 పేపర్స్ లీక్ అయినాయని చెప్తున్నారు దేశవ్యాప్తంగా. దానికి సమాధానం చెప్పండి. తర్వాత మీరు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చారు. ఇవాళ తీవ్రమైన అసంతృప్తితో యువకులు, విద్యార్థులు ఉన్నారు. ఈవెన్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా లేరు. అది ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని వారు భయపడిపోతూ ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతూ ఉన్నాయి, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం లేదు, నిరుద్యోగ సమస్య ప్రధానంగా పెరుగుతోంది. మీరు ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ చేయలేకపోతూ ఉన్నారు. ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన ఇంతవరకు మీరు ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ 12 ఏళ్ల కాలంలో మరి ఇన్ని పేపర్ లీక్ అయితే మీరు ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? మీరు యాక్షన్ తీసుకున్న దాంట్లో కూడా విఫలమయ్యారు. కాబట్టి ఇవాళ విద్యార్థులు రోడ్డుకి ఎక్కి స్వచ్ఛందంగా వారు విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. కేవలము ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో తను కేవలం రిజైన్ చేయడం వల్ల సమస్య తొలగిపోతుంది అనుకుంటున్నారా? నవ్ ఈజ్ ద సింబల్. వారు విద్యాశాఖ మంత్రి రాజీనామా ఎందుకు కోరుతా ఉన్నారు? వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా ఎందుకు కోరలే? అంటే ఎవరైతే దానికి బాధ్యులో, ఎవరైతే దానికి సింబల్గా ఉంటారో వాళ్ళనే అడుగుతారు. అంతే తప్పితే వాళ్ళు తిక్కగా అందరిని అడగలే కదా. వాళ్ళు విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యులు.
ఆయన వాళ్ళు రెస్పాన్స్ సరిగా లేదు. ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్స్ అంతంత మాత్రమే. నిన్న రెస్పాండ్ అయ్యాడు ప్రైమ్ మినిస్టర్. దాదాపు 25 రోజులుగా, గత నెల రోజులుగా అంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ విదేశాల పర్యటనలు పోతాడు. ఇక్కడికి వచ్చినా ఏం మాట్లాడు, తనకు సంబంధం లేదన్నట్లుంటాడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంట్లో మాట్లాడకుండా బయట మాట్లాడతాడు, లేదా ట్వీట్ చేస్తాడు. కాబట్టి ఏమంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇవాళ దాదాపు వారి ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తి ఈ రకంగా పెళ్ళుబుకుతూ ఉంది. దానికి నిజంగా మీరు సమాధానం చెప్పాలి, వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలి. తర్వాత మేము ఇప్పుడు అన్నీ డిస్కస్ చేద్దామంటే ఇప్పుడు వారు ప్రధానమైన డిమాండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా పెట్టమంటున్నారు. రాజీనామా పెట్టాక డిస్కస్ చేద్దామంటున్నారు. కాబట్టి రాజీనామాను ఫస్ట్ ఆమోదించండి, డిస్కస్ చేయండి. తర్వాత ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోండి. ఇవాళ ఉద్యమకారులు, విద్యార్థులు వారిపైన ఏవైతే మీరు కేసులు బనాయించారో ఆ కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 27వ తేదీ నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు, అదేవిధంగా రాజ్భవన్ ముందు అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సిపిఐ తరఫున ఉద్యమాన్ని చేపట్టబోతూ ఉన్నాం. భారీ ఎత్తున మా పార్టీ శ్రేణులన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. విద్యార్థులకు సంఘీభావంగా మా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. రైట్. దేశవ్యాప్తంగా విద్యార్థి లోకమంతా కూడా కదిలి ఇంత భారీ ఎత్తున నిరసన చేస్తున్నా కానీ బీజేపీ పార్టీ, బీజేపీ అధిష్టానం ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో తన మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మొండివాడు రాజు కంటే ఘనుడని సామెత ఉంది. నరేంద్ర మోడీ ఏమంటే ఈ 12 ఏళ్లలో ఆయన నేర్చుకున్నది ఏమంటే దేనికి ఖాతరు చేయనక్కర్లే, ఎవరికి సమాధానం చెప్పనక్కర్లే, నాకు ప్రజల మద్దతు ఉంది అనే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అన్డెమోక్రటిక్గా, అంటే ప్రతిపక్షం ఏం చెప్తా ఉంది, ప్రజా సంఘాలు ఏం మాట్లాడుతూ ఉన్నాయి, లేదంటే ఆయా ఇష్యూ వచ్చినప్పుడు దానికి కన్సర్న్డ్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వారేం మాట్లాడుతున్నారో ప్రభుత్వం గమనించాలి, వారితో మాట్లాడాలి. 25 రోజులు నిరాశ చేస్తే కనీసం ఒక మినిస్టర్ పోయి వాళ్ళతో మాట్లాడలే. అసలు మీరు ఎందుకు ఇక్కడ రోడ్లో కూర్చుంటున్నారు, ఎందుకు మీరు ఇంత ఇది చేస్తున్నారు అని మీరు ఒక్కరు కూడా పోయి మాట్లాడలే. దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక మూర్ఖుడు ప్రధానమంత్రిగా ఉండడం ఫలితంగానే ఇది జరుగుతూ ఉంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది, అహంకారం తలకెక్కి ప్రజాస్వామ్యం అంటే లెక్కలేనితనంతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. లేదంటే గతంలో కూడా ఎన్నో గవర్నమెంట్స్ చూసినాం. గవర్నమెంట్స్ ఎప్పుడైనా కానీ అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి సంబంధిత వర్గాలు ఏదైతే ఒక ఇష్యూని లేవనెత్తారో దానిపైన వాళ్ళు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ లేదా డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళు త్రూ ఆఫీసర్స్ ద్వారా లేదంటే మినిస్టర్స్ ద్వారా వాళ్ళతో పోయి మాట్లాడి కూర్చొని 1-4 సార్లు వాళ్ళని కన్విన్స్ చేయడానికి, గవర్నమెంట్ వైఖరులు ఏమైనా మధ్య అవడానికి చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరగడంలే. ఊరికి అడ్డంగా సోషల్ మీడియాలో తర్వాత మీడియా అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మొత్తం జాతీయ మీడియా, ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు డబ్బులు ఇస్తూ మీరు ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా దానిపైన మీరు బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఒక ఉద్యమం వచ్చిందంటే ఎందుకు వచ్చింది, వాళ్ళ మేజర్ ఇష్యూ ఏంటి, ఏ డిమాండ్స్ పెడుతున్నారు, ఆ డిమాండ్స్ ప్రభుత్వం ఏ మేరకు అంగీకారం తెలపగలదు, ఏ డిమాండ్ మనం నెరవేర్చలేము, ఆ రకంగా ప్రభుత్వం వ్యవహరించాలి. కానీ వాళ్ళు అది ఏనాడో మానుకున్నారు. ఏనాడు ఎందుకు మానుకున్నారంటే ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ఖాతరు చేయం, మేము ఏమనంటే బదనాం చేస్తాం, అందరినీ బదనాం చేస్తాం. లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తుక్డే గ్యాంగ్ అంటాడు, వాంగ్చుక్ను పట్టుకొని యాంటీ నేషనల్ అంటారు. మీరు ఎంతసేపు కూడా ఎవరు ఉద్యమంలోకి వస్తే వాళ్ళని బదనాం చేసే కార్యక్రమం తప్ప వారు చేస్తున్న డిమాండ్స్ ఏంటి, అందులో సహేతుకత ఉందా లేదా, ఏ మేరకు ప్రభుత్వం అంగీకరించగలదు, దానికి డైలాగ్ ఎట్లా ఓపెన్ చేయాలని ఆలోచించడం లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇవాళ గవర్నమెంట్ మేము చర్చలు చేస్తాము, పార్లమెంట్లో చర్చిస్తాము అంటారు. కాబట్టి ఏమంటే ఈ గవర్నమెంట్కి పోగాలం దాపురించింది. ఈ ప్రతిదానికి అయోధ్య రామజన్మభూమిలో డబ్బులు తిన్నారయ్యా అంటే డబ్బులు తిన్నారు, అది తప్పు అని దాన్ని చెప్పి దానిపైన ఇట్లా యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి.
దానికి వాళ్ళు పోస్టులు పెట్టిస్తారు. ఆ డబ్బులు హిందువులవే, తిన్నవాళ్ళు హిందువులే. చట్టం అట్లా హిందువులు తినొచ్చు, క్రైస్తవులు తినొచ్చు, ముస్లింల డబ్బు ముస్లింలు తినొచ్చు అని ఏడన్నా ఉందే? చట్టం ఏం చెప్తుంది? ఎక్కడైతే దొంగతనం జరిగిందో దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్తుంది. ఒక హిందువు ఇంట్లో ఒక హిందువు పోయి దొంగతనం చేశాడు అనుకుందాం, కాబట్టి ఇంక అది మాఫీ అయిపోతుందే. కాబట్టి ఏమంటే ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా వితండవాదం మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యానికి అసలు తిలోదకాలు ఇచ్చారు. కాబట్టి వీటికి కళ్ళు తెరిపించాలి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. మేము మొండిగా ఉంటాం, మూర్ఖంగా ఉంటాం, రాజీనామా చేయం, అణచేస్తాం, పోలీసులు దమనకాండ చేయిస్తామని అంటే నేను గ్యారంటీ చెప్తా, మొదటికే మోసం వస్తుంది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అంతు చూసేంత వరకు కూడా యువత నిద్రపోదు. ఎందుకంటే ఇవాళ భారతదేశం మిగతా విషయాల్లో ఏది ఎట్లున్నా ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది యువత ఉన్న దేశం భారతదేశం. ఇవాళ ఇండియాలో జెన్జీ దాదాపు 37 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో అనేక దేశాల జనాభా కలిపితే కూడా ఇంతమంది ఉండరు. వాళ్ళలో ఇవాళ ఆగ్రహవేశాలు పెళ్ళుపుతూ ఉన్నాయి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్తారు. ప్రభుత్వాన్ని ఆల్రెడీ నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీ నగర వీధుల్లో. దీనికి తోడుగా దాదాపు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా యువత ఇవాళ రోడ్డెక్కుతూ ఉంది. కాబట్టి అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సాధించేంత వరకు కూడా వారు పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి సిపిఐగా మేము సంఘీభావాన్ని తెలియజేస్తాం. రైట్. ఫైనల్గా ఒక్క మాట చెప్పండి, ఈ ఇష్యూలో విద్యార్థులకు మీరు ఏం నిర్దేశిస్తారు అండ్ మీ పార్టీ తరఫున ఎటువంటి భరోసా ఇస్తారు? ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పి చాలామంది అనుకోలేదు. ఒక ఇష్యూగా దాన్ని రైట్ చేస్తారనుకున్నారు అంతే తప్ప ఆ ఇష్యూ పైన ఇంత తీవ్రంగా పోరాడతారనేది చాలామంది ఊహించలే. సిపిఐగా మేము ముందు నుంచి కూడా వారికి అండగా నిలబడ్డాం. మా పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, పార్లమెంట్లో మా పార్టీ నాయకుడు సంతోష్ గారు అందరు కూడా పోయాం. నేను నారాయణ గారు కూడా అక్కడ జంతర్ మంతర్ సందర్శించి వారికి మద్దతు ప్రకటించాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకించి వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఐసా అందరూ కూడా ఆ ఉద్యమంలో ముందు పెట్టిన ఉన్నారు. సిపిఐగా రేపు సోమవారం నాడు 27వ తేదీ నాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్భవన్ల ముందు, జిల్లా కలెక్టర్ల ముందు కూడా ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారికి అండగా నిలబడతాం. వారికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, వైలెన్స్ వైపు పోవద్దండి, ప్రశాంతంగా ఉద్యమాన్ని కొనసాగించండి, తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, సాధించేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. రైట్. ఇది ఇక్కడి పరిస్థితి. సిపిఐగా మేము కూడా మద్దతు ఇస్తాం స్టూడెంట్స్కి. అండ్ వాళ్ళు అడిగింది వాళ్ళ విద్యా హక్కులని అండ్ విద్యా విధానాలు మార్చాలని. ఎవరైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో తను ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. బీజేపీ కూడా మత రాజకీయాలను మానుకొని మంచి రాజకీయాల వైపు అడుగులు వేయాలి అని చెప్పేసి రామకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.